కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనము ధ్యానము చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచే మరలా ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యము, ఆ కృప గల వాక్యము, దయగల వాక్యము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చాలా గొప్ప పత్రిక. ఎందుకంటే రోమా పత్రిక తర్వాత వెంటనే కొరింథీ పత్రిక. రోమా పత్రిక అన్యులకు, రెండోది ఇటు యూదులకు కలిపి రాస్తున్నట్టుగా కనపడుతుంటుంది. కనుక రోమా పత్రికలు ఎక్కువగా ధర్మశాస్త్రం గురించి మనకు వినపడుతూ ఉంది. కొరింథీ పత్రిక ఎవరికి అంటే, నిజంగా చెప్పాలంటే కొరింథీలో ఉన్న సంఘములకు. ఎవరికి? కొరింథీలో ఉన్న సంఘమునకు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ కొరింథీలో ఉన్న సంఘానికి, ఇది పూర్తిగా యూదులు కాదు, వీళ్ళు పూర్తిగా అన్ని జనులుగా నుండి రక్షింపబడి యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, అనుసరిస్తున్నటువంటి వారు. అలాంటి వారితో అపోస్తలుడైన పేతురు ఆ సంఘమునకు కావలసినటువంటి ఉపదేశాన్ని చేయుటకు రాసిన పత్రికే కొరింథీయులకు రాసిన పత్రికలు. కొరింథీయులకు చాలామంది అభిప్రాయం, కొంతమంది 4, కొంతమంది 3 పత్రికలు రాశారు అని అంటారు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక మనం 5వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అంటాడు. నా పత్రికల్లో మీకు రాశాను ఇంతకుముందు, కానీ జారులతో సాంగత్యం చేయవద్దని మొదటి పత్రికలో మనకు కనబడదు, రెండో పత్రికలో కనబడుతుంది. కానీ దీనికంటే ముందుగా ఒక పత్రిక రాయబడి ఉండవచ్చు, రాయబడింది అనడానికి రుజువు ఉంది, రాయబడింది. అయితే రాయబడిన ఆ పత్రిక ఏమైందో అవసరం లేదనుకున్నాడేమో పరిశుద్ధాత్ముడు, మనకివ్వలేదు. రాయబడిన పత్రిక ఏమైంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఇప్పుడు ఆ స్టోరీస్ అన్న అవసరం లేదు మనకి. దేవునికి మహిమ చెందును గాక. ఆమేన్. అయితే దేవుడు అనుగ్రహించిన పత్రిక కొరింథీ పత్రిక. ఆమేన్. ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు ఏమండి, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు నేడు సజీవంగా ఉంటున్నటువంటి సంఘంతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘము అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుని సంఘానికి అర్థం ఎక్లేషియా అని అంటారు. అనగా కూడుకున్న సభ్యులు, లేదంటే బయటకు పిలవబడిన వారు అని అర్థం. ఇంకా చెప్పాలంటే విశ్వాసుల గుంపు, క్రీస్తు యొక్క శరీరం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది. దేవునికి స్తోత్రం. కొరింథీలో మొత్తం మొదటి కొరింథీ రాసిన పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 16 అధ్యాయాలు ఉంటాయి. 437 వచనములు కలిగినటువంటి పుస్తకం. 3వ సువార్త దండయాత్రలో పౌలు భక్తుడు ఈ పత్రికను రాసినట్లుగా, అనగా క్రీస్తు శకము 55వ సంవత్సరంలో రాసినట్లుగా చరిత్రలో మనకు ఆధారం ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే సంఘంలో ఉన్న భేదములు ఏంటి, వివాహం కొరకైన సూచనలు, సమాధానాలు, తర్వాత దేవుని ఆరాధించుటలో సూచనలు, తర్వాత పునరుద్ధానం గురించిన సూచనలు మనకు ఇందులో కనబడుతూ ఉంటాయి. సిలువ యొక్క అర్థము, ప్రభు రాత్రి భోజనం గురించిన వివరణ, ప్రేమను గురించినటువంటి వివరణ, క్రైస్తవుల యొక్క గమ్యం ఏంటి, క్రీస్తుని ఎరిగిన బిడ్డలు, క్రైస్తవులు క్రీస్తుని ధరించుకున్న వారు ఎలాగో బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలనే విషయాలన్నింటినీ తెలియపరిచే పుస్తకం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చూస్తే, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలవబడిన పౌలును అని అన్నాడు. నేను పిలవబడ్డాను ఎవరి చిత్తం వలనంట? దేవుని చిత్తము వలన. ఎవరి చిత్తం వలన? ఒక సేవా పిలుపు ఎవరి చిత్తమును బట్టి జరగాలి? దేవుని చిత్తమును బట్టి జరగాలి. కానీ నా అంతటా నాకు అనిపించింది కాబట్టి, నాకు ఏదో ప్రేరేపణ కలుగుతుంది కాబట్టి జరగకూడదు దేవుని సేవ. దేవుని చిత్తం ఉంటే చేయాలి, దేవుని చిత్తం లేకపోతే చేయకూడదు. దేవుని చిత్తం నా పట్ల నిజంగా సేవా పిలుపు ఉందా? నిజంగా దేవుడు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? దేవుని చిత్తము వలన. ఎవరి వలన అంటే అపోస్తలుడు అవ్వాలని తనకేం ఆశ కాదు, కానీ అది దేవుని చిత్తం. అపోస్తలుడు అవ్వాలని కాదు తనకు ఆశ. తనకు ఏంటి తెలుసా ఆశ? సంఘముని హింసించాలి, సంఘము అంతటిని పాడు చేయాలి,
అసలు తనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే యోధా మతమును విస్తరింప చేయాలి. యోధా మతానికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడిన ఒప్పుకోడు. యోధా మతానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందో ఒప్పుకోడు. యోధా మతం అంటే మతంలో ఎన్నో ఆచారాలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే తట్టుకోలేదు. రక్షణ ఎలా కలుగుతుంది అంటే అతను ఏం చెప్తాడంటే క్రియల వలనే అని చెప్పేవాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే క్రియల వలన ఎవడో రక్షణ పొందడం అంటాడు. అదేంటది? అవును, ఒకప్పుడు క్రియల వలనే రక్షణ అనుకునేవాడిని, బలులు అర్పించడం వలనే రక్షణ అనుకునేవాడిని. కానీ నేడు అది కాదు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయబడుతున్నాం అని సువార్త చేశాడు. అలా సువార్త చేస్తున్నారని కాబట్టే కదా కోపం వచ్చింది పౌలుకి గల కోపం ఏంటో తెలుసా? సువార్త చేస్తున్నారని చెప్పి, యేసే దేవుడు అని చెప్తున్నారని చెప్పి. ఎందుకు యేసు దేవుడు అవుతాడు? యెహోవా దేవుడు అవుతాడు, కానీ యేసు అనేవాడు దేవుడు అవ్వడు అని చెప్పి పౌలు వాదించదు. కానీ ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో యేసే దేవుడని, యేసే క్రీస్తని, ఆయనే మెస్సయ్య అని చెప్పి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని చిత్తం నేను అపోస్తలుని అవ్వటం అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని చిత్తం. నన్ను కొంతమంది ఒక దగ్గర బంధిద్దాం అని ఆలోచన చేస్తున్నారేమో. కాదు, నేను అలా బంధింపబడడానికి లేదు. నేను అపోస్తలుని. ఎవరి వలన? దేవుని చిత్తం వలన. ఎవరికి నేను అపోస్తలుని? అక్కడ ఒక మాట అంటాడు చూడండి ఈ పత్రికలో, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు. యేసుక్రీస్తు యొక్క ఎవరు అపోస్తలు? నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలు. ఎవరు అపోస్తలమ్మా? ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరికి అపోస్తలువి? తర్వాత గలతీ పత్రికలు అంటాడు అన్యజనులకు అపోస్తలుగా నుండుటకు. యేసుక్రీస్తు అపోస్తలుని ఎవరి కొరకు తెలుసా? అన్యజనుల కొరకు అంటాడు. నేను అపోస్తలుగా ఉండటానికి పిలువబడ్డాను. నా పరిచర్య అయిపోయింది. కొరింథీలో ఎన్ని రోజులు? సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడంట. అంటే 1.5 సంవత్సరాలు 18 నెలలు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నట్లుగా మనం గమనించగలం. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో చదివితే ఆ విషయాలు మనకి విశదపరచబడుతూ వంట. దేవునికే మహిమ కలుగును కాక. అపోస్తలుడైన పౌలు సహోదరుడైన సోస్తెనేసు, సహోదరుడైన ఎవరంట? సోస్తెనేసు సమాజ మందిరపు అధికారి కొరింథీ ప్రాంతంలో. ఈ సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఇతను ఏం చేశారో చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఎవరికంట? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. ఈ పత్రిక ఎవరికి? నేడు సజీవంగా ఉన్న దేవుని సంఘానికి. ఈ పత్రిక దేవుని సంఘమునకు. అందుకే ఎవరు పడతారో చదవద్దు బైబిల్. అది మీకు కాదు. మీకు కాని దానికోసం పోరాడద్దు. మీదైతే మీ దానికోసం మీరు పోరాడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కానీ మీకు కాని దానికోసం వచ్చి మీ పత్రికలు అలాగుందంటే మీకు కాదు, అది మాదది. అది క్లారిటీగా ఉంది కదా. దేవుని సంఘమునకు అని ఉంది కదా. సంఘం అయిన తర్వాత పత్రికలు. అందుకే ఎవరికి కూడా మొట్టమొదటిగా బైబిల్ పంచేవాళ్ళు కాదు. ఏం చేసేవారంటే సువార్తలు పంచేవారు. యోహాను సువార్తని ప్రాముఖ్యంగా ఎక్కువ పంచేవారు. ఎందుకంటే కొరింథీ ఈ పత్రికలన్నీ చదివితే కానీ ఫస్ట్ ఏమొస్తుంది అంటే కలవరం వస్తుంది. ఇందాక మార్క్స్ 16 అధ్యాయం చదివినా అంతా కలవరమే. అంతా కలవరం తప్పితే ఏం లేదు. కానీ దేవుడు ఆ కలవరం అంతటిని కొట్టివేసి మనకి కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అర్థమవుతుందా? సంఘం ఎవరైతే సంఘమునుగా చేర్చబడ్డారు, ఎవరైతే బయటకు వచ్చారో, ఇంక యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా పరిపూర్ణంగా అంగీకరించారో, యేసే మా దేవుడు అంటున్నావు కదా అంటున్న వ్యక్తులకు ఈ పత్రిక. ఈ వ్యత్యాసం తెలియకపోతే చాలా ప్రమాదం. యేసుక్రీస్తు దేవుడని నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, ఆయన దేవుడని నేను అంగీకరిస్తానంటావా? వారి కోసం బయటకు వచ్చావా? పిలువబడ్డా బయటకు వచ్చావా? ఎక్కడి నుంచి? లోకంలో నుండి, శాపంలో నుండి నువ్వు బయటకు వచ్చావా? ఆ బయటకు వచ్చిన ప్రజలకు ఈ పత్రిక క్లారిటీకి ఇచ్చాడు కదా. సకల జనులకు అన్నాడా? అన్నాడు బైబిల్. సకల జనులకు ఉంది, దేవుని సంఘమునకు ఉంది. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతారు అనుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఏమంటాడు తెలుసా? చూడండి అక్కడ ఏమంటాడు. ఈ వ్యత్యాసం తెలియాలి కొన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బుతీనియా అను దేశములకు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి. చెదిరిన వారు
ఎవరు చెదిరిపోయారు? చెదిరిన వారు ఎవరు తెలుసా? ఎవరు చెదిరారమ్మా? యూదులు చెదిరారు. ఎవరు చెదిరారు? చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు. ఎవరు? మీరు హెబ్రీ పత్రిక చదవండి. మనం భూమి మీద యాత్రికులమై ఉన్నామని ఉంటుంది. హెబ్రీలు అంటే ఎవరు? యూదులు. అందుకే యూదులకి పేరేంటి? యాత్రికులు. నేను యాత్రికుడనై నా బసలో నేను పాడుటకు నీ కట్టల హేతువాయనని 119:54 ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ పత్రిక దేవుని సంఘాన్ని. ఏ పత్రిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే పరిపూర్ణంగా మనదే, పరిపూర్ణంగా మనది. మరి పక్క వాళ్ళు చదువుతున్నప్పుడు అది కూడా అవసరం ఉంటుంది, అది కూడా మనకు కావాలి. ఆమె పక్కింట్లో మంచి చేస్తారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారు? ఇలా చేస్తే బాగుంటుందమ్మా, చాలా ఇలా ఇలా మేము చేసాము, ఈ పద్ధతి ప్రకారంగా అయితే బాగుంది, నీతిగా ఉంది, న్యాయంగా ఉంది అంటే ఆ పద్ధతి అయితే బాగుందని మనం కూడా నీతి న్యాయాన్ని అనుసరిస్తుంటాం. అవునా కదా? అన్యాయాన్ని అనుసరించదు, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ పత్రిక ఎవరిది? దేవుని సంఘం. అందుకే సంఘంలో చేర్చబడిన వారు ఈ పత్రికలు చదవాలి. చేర్చబడకపోతే అప్పుడే పత్రికలు చదవద్దు నాయన, నువ్వు కేవలం సువార్తలు చదువు అని చెప్పాలి. ఎందుకంటే సువార్తల సకల జనులకు. సువార్త మీరు అందుకే మార్క్స్ 16 రాయబడింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఉంది. సువార్తలు చదవాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి పరిచయం మొత్తం కూడా ఆ 4 సువార్తల్లో ఇమిడి ఉన్నాయి. కనుక సకల జనులకి ఏంటి? సువార్త. కానీ మనకు పత్రికలు అవి లేవని కాదు, అవి మళ్ళీ ఇదో బాధ తలకాయ నొప్పి. ఇక్కడ అబద్ధ బోధకుడు వచ్చేది, ఓరి నాయన ముందు ఫస్ట్ నన్ను ఏదో అర్థం చేసుకో, నీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. నీకు అర్థం కాలేదనుకో, నువ్వు చెప్తున్న బోధ నాకు ఏంటి అది కొంచెం మాకు వివరంగా కావాలి, ముందే ఫిక్స్ అప్ అయిపోతారు. ఏమంటే తెలుసా? నేను అబద్ధ బోధ చేస్తున్నాడు. ఏం బోధ అబద్ధం చెప్పని చెప్పడావు, కొన్ని ఏ బోధ అబద్ధం చెప్పని చెప్పడావు, ఏం బోధ అబద్ధం? అక్కడ అంత క్లారిటీగా ఉంది. కొరింథీలోనున్న దేవుని, ఈ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘానికి అది అక్కడ రాయబడి ఉందా? సకల జనులకు తెలుసుకునవలసింది అని ఉందా? సంఘమునకు అనగా అని చూడండి. అక్కడ ఇది ఈ పత్రిక ఎవరికో తెలియాలి. అనగా అంటూ ఏమన్నారు చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే. ఎవరినందు పరిశుద్ధ పరచబడతామంట మనం? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడతాం. ఎవరి వలన పరిశుద్ధత మనం నొందాం? ఏ క్రియల వలన పరిశుద్ధత నొందాం? కానీ క్రీస్తు వలన పరిశుద్ధత పొందుకున్నాం. ఎలా పొందుకున్నాం? ఆయన పొందిన దెబ్బలు కాదు, ఆయన కార్చిన రక్తము చేత. పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత. కార్చిన రక్తము చేత ఏంటో తెలుసా? చెప్పండి. కార్చిన రక్తము చేత మనకు రక్షణ. రక్తము నుండి ఆయన కార్చిన రక్తం, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా. 1 యోహాను పత్రిక 1:9 కదా, ఎంతో చక్కగా క్లారిటీగా ఉంది. ఈ వ్యత్యాసాలు మనకు అర్థం కావాలి. ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? స్వస్థత. పొందిన దెబ్బల్లో ఆయన గాయాల్లోనే స్వస్థత ఉంది. ఆయన కార్చిన రక్తంలో పరిశుద్ధత వచ్చింది. ఆమేన్. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనం స్వస్థతను అందాం అంటే ఓకే, స్తోత్రం. మీకు బాగా బైబిల్ క్లారిటీగా చదవాలంటే మీరు ఎప్పుడైనా గమనించండి, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారని ఉంటుంది. కుష్టి రోగులు స్వస్థతను అందారని ఉంటుంది బైబిల్లో. ఎందుకు ఉండదు అలాగా? కుష్టి రోగులు స్వస్థతను అందారని ఉండాలి కదా. శుద్ధి నందుచున్నారంటే ఏంటి? రాత్రి చెప్పిన మాట, కుష్ఠం ఎవరికైనా వస్తుందంటే అర్థం ఏంటి చెప్పండి? కుష్ఠం ఎవరికైనా వస్తుందంటే ఇష్టానుసారంగా మాటలు పలికారని అర్థం. ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వస్తుందంట. అంటే కుష్టి వ్యాధి దేవుడు ఎవ్వరికి ఇవ్వడు. నేను చెప్తున్నాను, కుష్టి వ్యాధి ఎవ్వరికి ఇవ్వడు. చేసిన పాపం బట్టి, పలుకుని బట్టి, ప్రాముఖ్యంగా మాటలను బట్టి ఎక్కువ శాతం. అందుకే కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు. ఈ మాట ఎందుకన్నారు తెలుసా? కుష్ఠం పోయిందంటే అర్థం ఏంటి? ఆ ఇంటిలోనికి పరిశుద్ధత ఆవరించింది. ఆ ఇంట్లోనికి ఇప్పుడు అందరూ మనుషులు అయ్యారని. అందుకే కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు. వ్యత్యాసం బైబిల్ ప్రతి పదానికి ఉంది. నేను ఇది కొన్ని 15 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాను. ఎవరికి దొరకక్కదా? ఎక్కినెక్కకపోయినా నా పని అరవడమే కదా. అరణ్యంలో ఒక శబ్దం కేకేస్తున్న శబ్దం. ఆ కేకే శబ్దానికి ఎవడన్నాడు? అందుకని కోపం వచ్చి మాట్లాడండి. ఏమన్నాడు తెలుసా? సత్సంతానం అన్నాడు.
ఆయన కోపం వచ్చింది. ఎవరు? ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను. అరుస్తున్నాడంట అరణ్యంలో కేకవే యొక్క శబ్దాన్ని, మారు మనసు పొందండి రా బాబు, మారు మనసు పొందండి, మీ బతుకులు మార్చుకోండి. వచ్చి అడిగాడు సైనికులు, మేమేం చేయాలి? మీ జీతాలతో తృప్తి పొందండి. దేంతో తృప్తి పొందాలంట? కానీ ఏమైపోయింది ఈరోజు అంతా? సంపాదన ఎట్ల నుంచి వస్తుంది చూద్దాం అని అయిపోయింది. జీతంతో తృప్తి పొంది చాలు మనకు దేవుడు ఎంత అవసరం అంతయు మనకు అనుగ్రహిస్తాడు, ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా. దేవునికి మహిమ కలుగును కాక. నీకు ఏ సింహ పిల్లలు ఏం కలవ ఆకలి ఉంటాయి, నీకు కొద్దివే లేదు. ప్రైజ్ ది లార్డ్. నీకేం లేదు, కొద్దివే లేదు. ఆ సమయానికి దేవుడు అది ఏర్పాటు చేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే కనబడుతుంది. ఆమేన్. దేవునికి మహిమ చెందును గాక. ఇప్పుడు ఈ పత్రిక ఎవరికి? కొరింథీ రాసిన మొదటి పత్రిక. దేవుని అంటే ఎవరని రాయబడింది? పరిశుద్ధ పరచబడి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాం. ఎవరినందు పరిశుద్ధపరచబడ్డాం? క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాం. క్రీస్తునందు పరిశుద్ధపరచబడాలి అంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? నీ పాపాన్ని దేవుని సందులో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నీ పాపాన్ని దేవుని సందులో ఒప్పుకొని నీ పాపాన్ని ఏం చేయాలి? రెండవదిగా విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. చాలామంది పాపానికి క్షమాపణ పడతారు కానీ పశ్చాత్తాపడరు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రెగ్రెట్ ఫీల్ అయ్యావా అంటారు. రెగ్రెట్ అంటే ఏంటి? జీవితంలో ఆ పని మరొకసారి చేయకుండా ఉండేది ఏదైనా ఉంటే దానినే రెగ్రెట్ అంటారు. రెగ్రెట్ ఫీల్ అవుతున్నావా అంటే అర్థం ఏంటి? ఏదైనా నీ జీవితంలో రెగ్రెట్ ఉందా అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఈ పని ఎందుకు చేశాను అనవసరంగా అనుకునేది ప్రతి పాపం విషయంలో అలా అనుకోవాలి. ఈ పాపం నేను ఎందుకు చేశాను? నా సమర్పణ విషయంలో అలా అనుకోవాలి. నేను సమర్పణ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాను? త్యాగ విషయంలో అలా అనుకోవాలి. త్యాగం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? విశ్వాస విషయంలో అలా అనుకోవాలి. విశ్వాసం లేకుండా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? నిరీక్షణ విషయంలో అలా అనుకోవాలి. నిరీక్షణ లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని ఇలా అనుకున్నప్పుడు నిజంగా క్రైస్తవ జీవితం బాగుంటుంది. ఆమేన్. పరిశుద్ధపరచబడాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని పశ్చాత్తాపడాలి, రెగ్రెట్ ఫీల్ అవ్వాలి. అపరాధ భావం తెలుగులో అయితే అది లేకపోతే చాలా ప్రమాదం. అపరాధ భావం లేకపోతే చాలా ప్రమాదం. అపరాధ భావం ముందు ఉంటుంది కాబట్టి మీకు పిల్లలకేం కొత్తగా ఎవరికేం నేర్పియక్కరలే. ఆడు ఇంకా చిన్నోడు పెద్దోడు ఎవరి విషయంలో లేదు. మీకు విషయం చెప్పినా చాలా సింపుల్. పిల్లడు తప్పు చేయగానే దాక్కుంటాడు. ఎందుకు దాక్కుంటాడు? ఎవడు చెప్పాడు ఎవడు దాక్కోమని? ఫ్రెండ్స్ చెప్పారా? టీచర్ చెప్పిందా? తల్లిదండ్రులు చెప్పారా? నువ్వు తప్పు చేసినప్పుడు దాక్కోరా అని? ఎవడు చెప్తాడు దాక్కోమని? మనం ఆదాం నుండి వచ్చాను, తప్పు చేస్తే దాక్కుంటాం అంతే. దానికి కొత్తగా ఇంకేం లేదు, మన రక్తంలో విడిపోయింది అంతా. కొత్తగా ఏం చెప్పక్కర్లేడికి. అబద్ధం ఆడాలని ఎవడు నేర్పుతాడు పిల్లలకి? ఎవరు నేర్పుతాడు పిల్లలకి అబద్ధం ఆడాలని? చెప్పండి మీరు. అబద్ధం ఆడాలని పిల్లలకి ఎవరు నేర్పుతారు? నీకు ఎవరు నేర్పారా అబద్ధం ఆడాలని? ఎవరు నేర్పారు? చెప్పి దేవుడు నేర్పాడా? సాతాను నేర్పాడా? ఆడుకొని నేర్పక్కర్లేదు. ఆటోమేటిక్ అబద్ధం, ఆటోమేటిక్ అబద్ధం తెలుసా? ఆటోమేటిక్గా ఫస్ట్ చెప్పేయాలి, అబద్ధం చెప్పాలి. అసలు ఇది నిజం చెప్తే ఇది మనకున్న ఇదేంటి తెలుసా? అహం పోతే అద్భుతాలు ఉంటాయి మన జీవితాల్లో. అహం వల్ల అబద్ధాలు చెప్తాం తెలుసా? ఈడి నన్ను అంటాడు ఒక మాట, ఈడి నన్ను అంటాడు కాబట్టి ఈడికి నిజం చెప్పేదానికి అబద్ధం చెప్పేవానికి నన్ను ఏమంట కదా. ఆడు నన్ను అంటాడు అని చూసారా? అదే అహం అంటే. వాడి తెలిస్తే నన్ను ఖచ్చితంగా అంటాడు, కానీ ఇలా అనుకోడు ఎవడు ఏమని. నేను ఆ తప్పే చేయకపోతే నన్ను ఎందుకు అంటారు? నేను ఫస్ట్ నుంచి గోల్ పెడుతుంది అదే సంగమంతో. నేనే కరెక్ట్గా ఉంటే, నేనే నీతిగా ఉంటే, నీతిమత్వమును కలిగి నిర్దోషత్వంతో ఉంటే ఏమైనా అనగలుగుతారు? ఎవడైనా అనగలుగుతారా? ఒక్కడికైనా దమ్ముందా? మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టుతున్నాడంటే, మిమ్మల్ని వచ్చి పొరపాటున ఎవడైనా ముట్టుకుంటున్నాడంటే ఎవరిని ముట్టుకుంటున్నట్టు? కనుగుడ్డిని ముట్టుకుంటుంది. ఎవడైనా వచ్చి సరదాగా నేను కొడుతుంటే ఊరుకుంటావా ఏంటి? ఊరుకుంటావా? అంటారా? కొడుతున్నావా? ఏంటి కొడుతున్నారు పిల్లలు? ఏదో సరదాగా కొట్టదు, అసలు నిద్ర సరదాగా ఎవడైనా కొడితే ఊరుకుంటామా? మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డిని ముడుతున్నట్టే కదా. కానీ మిమ్మల్ని ముట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేస్తుంటే ఇప్పుడేం చేస్తారు? మిమ్మల్ని ముట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే ఎందుకు ఇచ్చాడు? నిన్ను బట్టి ఇచ్చేస్తున్నాడు. ఆహాబు ఎంత దుర్మార్గం. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఆహాబు ఎట్లయినా సరే చచ్చిపోవాలన్నాడంట దేవుడు. కరెక్ట్ భాషలో మాట్లాడుతుంటే ఆహాబు ఎట్లయినా చచ్చిపోవాలి, దేవుడి మాట. ఎవరి మాట? ఎందుకంటే ఆడు చచ్చిపోవాలంటే మామూలు చంపలేము. దేవుడికి కొన్ని క్రమాలు ఉన్నాయి. దేవుడు ఎలా పడతా చేసిడు. దొంగ చాటు వచ్చి దర్రని వేసిడు బాణం.
దొంగసాటికి వేసి బాగా దేవుడు అంత గొప్పోడు. దేవుడు ఏం చేస్తాడు? కరెక్ట్ క్రమం కలిగినవాడు. ఆహాబ్ని ఇక్కడ చంపకూడదు ఊళ్ళో. ఆహాబ్ బయట భూమి నుంచి ఎందుకు చావాలి? ఆడు చాలా మందిని బాధెట్టాడు. అక్కడికి వెళ్ళే సావాలి. అక్కడికి వెళ్ళి సావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవడు అన్ని ప్రేరేపిస్తాడు అన్నాడు. ఈలోపు ఒకడు వచ్చాడండి, అబద్ధం ఆడు ఆత్మ అంట. వచ్చన్నాడు, నేను వెళ్తా. ఏం చేస్తావు? ఆడికి కొంతమంది 400 ఎంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆహాబు. వాళ్ళ ప్రవక్తల మాట నేను అబద్ధం ఆడ ఆత్మగా ఉండి నువ్వు వెళ్ళు ఖచ్చితంగా గెలుస్తావని 2 ఎనుకలు పట్టుకుని వచ్చిందంటే ఎవడో కానీ తీసుకొచ్చి ఇట్లు వెళ్ళావు అనుకో, నువ్వు మొత్తం ఆయన చంపేస్తా సిరియన్లో ఎవరు. మొత్తం స్టోరీ అంతా మన చేతుల్లో ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉండదు. మనమే మనం ఏదైతే విత్తుకుంటుంటామో. అందుకే ఏ సమయంలో అయినా సరే మనకి బైబిల్ అందుకే చదివిందంతా కూడా బుర్రలో పెట్టుకోవాలి. చదివిందంతా ఏం చేయాలి? బుర్రలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే యవనస్తులకి ఇప్పుడు నాకు రోజుకు 100 మంది అమ్మాయిలు కనబడతారు. 100 మంది అమ్మాయిలు ఒక్క అమ్మాయి విషయంలో కూడా చలించకుండా ఉండడానికి కారణం అని చెప్పండి. ఇదే కారణం. ఇంకొక కారణం లేదు, ఇంకొక కారణం ఉండదు. ఇదే కారణం. లోకస్తుడిగా లోకరీతిగా ఉంటే ఏమో నేను అందరి వల్లే బూతులు ఆడుకుంటాను, నేను అందరి వల్లే. ఓ పనికి మాలినాడు ఈ మధ్య ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? పరిశుద్ధపరచబడిగా పరిశుద్ధంగా ఉండడంటాడు. ఏం చెప్పాడు తెలుసా? యోసేపుకి ఆ పోతిఫర్ భార్య ఇచ్చి ప్రేరేపిస్తే ఆమె నల్లగా ఉంటుంది కదా, అందుకే యోసేపు కంట ఆమెతో ఉండాలనిపించలేదంట. అదే ఆ పోతిఫర్ భార్య కూతురిని పంపిస్తే అప్పుడు వెంటనే పాపంలో పడిపోతాడు యోసేపు అన్నాడు. పెద్ద దొంగ. నేను కొంతమందిలాగా హార్ష్గా మాట్లాడలేను, కానీ దేవుడు నేను తప్పక శిక్షించును కనుక. ఏముంది బైబిల్ అలాగుందా? ఆమె నల్లగా ఉండటం వలన ఈ ఐగుప్తీలు నల్లగా ఉంటారు కదా, అందుకే మనోడికి ఏం కలగలేదంట. అంటే తెల్లగా ఉంటే కలుగుతుందా? ఆయన ఏమంటాడు తెలుసా? ఇంతటి దుష్కార్యమును చేసి దేవుని దగ్గర నేను ఎలా తప్పించుకుంటాను? అది కదా నా భయం. ఎవరి భయం? దేవుని భయం. ఇంకోటి లేదు, ఇంకో మాట లేదు. నువ్వు ఎలా నీతిగా ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? దేవుని భయం. అబ్రహాం కూడా చాలా విషయంలో ఎక్కడికి వెళ్ళిన ఒక మాట అనేవాడు, దేవుని భయం ఈ ప్రాంతంలో లేదు. ఏం భయం లేదంట? దేవుని భయం లేదు. దేవుని భయం ఉంటే పవిత్రుడుగానే ఉంటారు అందరూ. దేవుని భయం ఉంటే నీతి న్యాయములు జరిగిస్తూ ఉంటారు. దేవుని భయం ఉంటే ప్రతి పని ఎలా చేస్తారు? భయముతో చేస్తారు. దేవునికి మహిమార్థమై చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీలో ఉన్న సంఘమునకు రాస్తున్నటువంటి పత్రికలో క్రీస్తు యేసునందు పరిశుద్ధ. అందుకే పాపాన్ని విడిచిపెట్టండి. మొదటి పరిశుద్ధత తొలిపునది పాపాన్ని ఒప్పుకోవడం, పాపాన్ని విడిచిపెట్టండి. రెండోది ఏంటో తెలుసా? యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పటం. ఏం చేయాలి? నీ రక్త ప్రోక్షణ. పాత నిబంధనలు ఏం చేసేవారంటే 2 పావుర పిల్లలు, గొవ్వ పిల్లలను తీసుకొచ్చేవారు. 2 పావురాన్ని తీసుకొచ్చి ఒక పావురాన్ని ఒక నీటిలో, ఒక తొట్టిలో నీళ్ళు పోసి ఒక పావురాన్ని పేక కోసేవారు. పూర్తిగా కోసిన తర్వాత ఏమొస్తుంది? దానికి రక్తం వస్తుంది కదా. రక్తం అంతటిని ఆ నీటిలో మొత్తం ఆ రక్తాన్ని అంతటిని కూడా ఏం చేసేవాళ్ళు? దాంట్లో కొంపేవారు. ఆ నీటిలో కొంపిన తర్వాత మరొక పక్షి, సజీవమైన పక్షి ఉంటుంది కదా, ఆ సజీవమైన పక్షిని ఈ నీటిలో ముంచేవారు. ఈ నీటిలో ముంచి ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మందిరానికి వచ్చాడో ఆయన మీదకి యాజకుడు ఏం చేసేవాడు అంటే ఇలా ఇసిరేవాడు ఆ పావురాన్ని. పావురం వెళ్ళేటప్పుడు రెక్కాడిస్తారు కదా ఏ పక్షిని. సో రెక్కాడించేటప్పుడు ఇదంతా ఏమవుతుంది చెప్పండి? చిలకరింపబడుతుంది. ఏమవుతుంది? చిలకరింపబడుతుంది ఆ వ్యక్తి మీద. చిలకరింపబడిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయ్యావు అని చెప్పబడుతుంది. యేసయ్య నీ రక్తము చేత నన్ను కడగంటే ఖచ్చితంగా మన పాపంలో ఒప్పుకునేలా ఆయన నీతిమంతుని, పరిశుద్ధిని. కాబట్టి మన ప్రతి పాపను పవిత్రంగా చేస్తాడు. మూడవదిగా ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. అదే మాట ఉంటుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అంటుంది. అంటే పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నీవే సార్థకం చేసుకో, సాధకం చేసుకో. 2 చేయండి. సార్థకం చేసుకో, సాధకం చేసుకో. అమ్మ మీ అందరికి చెప్తున్నాను, నువ్వు ఎవరికి దాసుడు కాదు. యు ఆర్ ఎ కింగ్. అమ్మాయివైనా అబ్బాయివైనా యు ఆర్ ఎ కింగ్. బీ లైక్ ఎ కింగ్, డోంట్ బీ లైక్ ఎ స్లావరీ. నువ్వు దేనికి దాసు? పాపమునకు అస్సలు దాసులం కాదు, నీతికి దాసుడు.
దేనికి దాసులం? పాపానికి కాదు, పాపానికి కాదు మనం దాసులం. పాపం పిలుస్తుందా? పిలుస్తుంది, ఎలాగైనా పిలుస్తుంది. పాపం నిన్ను పిలిచే పద్ధతులు ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతులు పిలుస్తుంది. ధనాపేక్ష పాపమా పుణ్యమా? అమ్మా, లేనివారై అని ఉంది బైబిల్లో. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అని ఉంది. కానీ ఏముంటుంది చెప్పండి? పాపం ధనాపేక్షను పెంచుతూ ఉంటుంది, ధనాన్ని ఆపేక్షించు అంటది. కానీ ఎవరిని ఆపేక్షించాలి మనం? ఎక్కువగా దేవుణ్ణి కదా. నేను చాలా మంది జీవితాలు చూశాను, అంత బాగా కూడబెడతారు, తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి పెట్టారు, మొత్తం దారత్వం చేసేస్తారు. అలాగా అంత బాగా సంపాదిస్తారు. చెట్టు చివరిలో ఆ డైలాగ్ ఏం వాడతారు తెలుసా? చాలామంది డైలాగ్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇది వాడొద్దు క్రైస్తవుడు అయితే. ఇప్పుడు ఎప్పుడైనా రేపొద్దున ఏమైనా జరగచ్చు కదా, జరగడానికి డబ్బులు ఆ సంకొచ్చబడుతుంది కాబట్టి జరుగుతుంది. అదే లేదనుకో ఏమీ జరగదు. ఏది జరిగినా దేవుని మేలు కొరకే, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. నాకు ఇప్పటికీ అక్కడ ఆ స్పర్శ ఉంది, కారు గుద్దిన స్పర్శ ఉంది, ఆ కాలుకి లైట్గా స్పర్శ ఉంది. ఆ స్పర్శ తీసి ప్రభు అంటే ఎందుకు ఉంచాడు? ఆయన ఉంచేది, ఆయన కృపాది. గుద్దితే ఏమైంది? కాలుని గుద్దితే ఏమవుతుంది చెప్పండి? కాలుకి ఏమైనా అవ్వాలి కదా, కాలుకి ఏమైనా చెప్పేమో ఇక్కడ నుంచి అలా పడింది. నేను వెళ్ళి షాప్ పడింది, అయ్యా క్షమించు, కారు గుద్దిందంటే అది చూస్తాడు కదా. నీ కారు గుద్దిందా? కారు గుద్ది నువ్వు నడుచుకుని వస్తావా అని. నాకు గుద్ది నేను చేయను, నేను చెప్పు ఎగిలిందిగా అంత దూరం. పోనీ అదే చెప్పు పక్కన పడుంటే బాగు. నేను పక్కనే పడిందని ఇలా చూస్తున్నాను, ఎలా చూసాను ఒకసారి ఆ షాప్ దగ్గర కనబడి ఊరి. ఎంత కృప, స్పర్శించాడు దేవుడు. నేను తర్వాత అనుకున్నాను, ప్రభా కార్కి ఏమైనా అయిందా, కార్కి ఏమైనా అయితే రిపేర్ అవ్వడానికి కొంచెం కృప చూపించు ప్రభా. నేను అలా ఉంటుంది బతికి. నిజమే, నేను అలాగే చేస్తాను తెలుసా. ప్రభా కార్కి ఏమైనా అయిపోయిందేమో, ఆ కార్కి కొంచెం కృప చూపించా, బాగు చేయడానికి సహాయం చేయకుండా. పెద్ద కారు ఏదేం చిన్న కారు కూడా కాదు, XC500 టైప్లో ఉంది. చాప ఎక్కుతున్నా, ఇలా ఇలా బండిలో ఉంది, ఇలా ఎక్కిపోతున్నా, ఆ టర్ర నుంచి తబ్బని గుద్దాడు అంతే కాలు మీద. ఏదో జరుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఈరోజు నిలబడ్డాను, కృపతో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ఆమె దేవుడు నా జీవితం పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెందును గాక. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడాలి. ప్రభు బలలో పాలు పొందులు పొందండి, పరిశుద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభు బలలో చేవేస్తున్నప్పుడు ఇది యేసు రక్తమనే చేవేయండి, ఇది యేసు శరీరం అని. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆయన శరీరం నీ శరీరంలోకి రావాలని ప్రార్థన చేయండి. దేవుడు నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. నీ రక్తం ఆయన రక్తంగా మారాలని ప్రార్థన చేయండి. నువ్వు కోరుకుంటున్నంత కాలం దేవుడు కార్యాలు చెయ్యలేరు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏం కోరుకుంటున్నాం? అంతా నెగిటివ్ కోరుకుంటున్నాం, దేవుని వ్యతిరేకమైందే కోరుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. నిజం. ఒకవేళ ఈ ఆశ ఉంది, మా కుటుంబంలో ఇది ఉండకూడదు ప్రభా అని ఆశపడ్డావు అనుకో, ప్రభా ఈ రక్తం తీసుకుంటే, ఇది నీ రక్తం, నీ రక్తం నాలో ప్రవహించాలి, కానీ ఇలా ఉంటే అది నీకు బాగట్లేదు, ఇది నా కుటుంబం ఉండకూడదని కోరుకుని తీసుకో. నాకు ఒక ఫోన్ కాల్ వస్తుందని ఉదయమే దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం ఎదురు చెప్తాను, నాకు నీకు ఫోన్ కాల్ వస్తుంది, ఆన్సర్ చేస్తావా అన్నట్టు. చూసాను దేవుని పక్కలాగా అని నవ్వాను. నిజంగానే 2 నిమిషాలు ఆగి, అంటే లోపల ఏదో జరిగింది, లోపల ఏదో సతమతం అవుతుంది, ఏం చేయాలి అని. కానీ ప్రభా, నువ్వు వాగ్దానం విషయంలో ఎప్పుడు తప్పుకోలేదు కదా, నేను కూడా తప్పాను. నేను నీకు వాగ్దానం చేశాను, నేను ఎత్తను, నేను ఫోన్ ఎత్తను, ఏమన్నా జరిగింది నాకు అనవసరం, ఫోన్ అయితే నేను జరిగింది, వచ్చింది, ఫోన్ ఎత్తలేదే.
అదిట లేదట, వాళ్ళు ఏం కష్టం లేదమ్మా, అది వేరే పోయి. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడాడు కదా, ఉదయాన్నే చెప్పాడు, ఫోన్ చేస్తారు నీకు, ఎత్తుతావా ఎత్తవా, ఎత్తను అంతే. పరిశుద్ధంగా ఉండడానికి నీకు ఇష్టమైతే దేవుడు నీకు కృపనిస్తూనే ఉంటాడు, ఆయన కృప ఇవ్వకుండా ఉండటం. నీకు ఇష్టం లేకపోతే పరిశుద్ధంగా ఉండటం, దేవుడు నీకు ఎందుకు? దీనులకు ఆయన కృపనిస్తాడు కదా ఎక్కువ. అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడని దేవుని వాక్యం. నువ్వు అహంకారివా దీనుడివా నువ్వే నిర్ణయం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడు, తప్పక దేవుడిని కార్యం జరిగిస్తాడు. ఆమేన్. చూడండి, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున వారికిని, ఎవరికిని? వారికిని మనకును అని రాయబడింది. ఎవరు వారు, ఎవరు మనం? వారికి అనే మాట బైబిల్లో వాడబడిందంటే యూదుల కోసం వాడబడింది. అందుకే వారికిని మనకిని అనే పదం వాడింది. ఎవరి కోసం వాడబడింది అన్నమాట? యూదుల కోసం. వాళ్ళందరికీ తెలుసు యూదుల్లో నుండి రక్షణ, అది యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని. అవునా? వారికి అనే మాట ఏంటంటే యూదులకిను మనకి అంటే మన సంఘం, కొరింథీ సంఘానికి, నేడు ఇక్కడ ఉన్న సంఘం. ఈ సంఘమునకు ఏముంది చూడండి, ప్రభువుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున. ఎవరుగా ఉన్న? ప్రభువు అంటే యజమానుడు. మా ప్రభువు అంటే ఎవరు చెప్పండి? యజమానుడు. ఆమేన్. యజమానుడుగా ఉన్న అని అర్థం. మన యజమానుడు ఆయన. మనకేమవుతాడు? అందుకే పాట పాడేటప్పుడు యజమానుడా నా యేసు రాజునా అని పాట పాడతాం. యజమానుడా అని పాడతాం. ఎందుకు? ఆయన మనకి యజమానుడు. యజమానుడు అంటే సర్వాధికారం ఆయనదే. ఆయన చెప్పింది ఆ ఇంట్లో జరగాల్సింది యజమానుడు చెప్పినట్లుగా. ఆమేన్. ఆ యజమానుడు ఒక రోజు పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుడు అతన్ని దర్శిస్తే 3 మెత్తని మానికల పిండి పిసికి రొట్టె చెయ్యి అంటే యజమానురాలైనటువంటి శారా గారు మారు మాట ఆడకుండా చేశారు. ఈరోజు ఏం చెప్తే నువ్వు చేసుకో, చెప్పట్లేదు స్త్రీలు? నువ్వు చేసుకో, నువ్వు వండుకో, నువ్వు తినుకో, మరి నువ్వెందుకున్నావు, నువ్వు పో అంటే గొడవ. పో అంటావా? నేను పోతాను ఇప్పుడే, ఏ బ్యాగ్ తీస్తుంది ఒక తల్లి. అదే కదా మన అందరూ చిన్నప్పుడు స్టోరీలు ఉన్నాయి. ఏంటో అప్పుడు చెప్పారు, ఇప్పుడే నెరవేర్చబడుతున్నాయి. అది నాకు విచిత్రంగా ఉంది. బస్ పాస్ ఇచ్చారు, ఇప్పుడు బస్ పాస్ కూడా అవసరం లేదు తల్లులకి. అమ్మ తల్లులు బస్ పాస్ అవసరం లేదు, ఫ్రీ బస్ కదా. నువ్వేమైనా అన్నావా? ఫ్రీ బస్. నువ్వేమైనా అన్నావా? నాకు ఫ్రీ బస్ వచ్చింది. ఏ బస్ వచ్చింది? పాపం ఆయన మంచి ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో పెట్టాడు నాయకులు. కానీ మనం దాన్ని దేనికంటే దానికి వాడుతున్నాం. బ్రష్ చేయడానికి కూడా ఫ్రీ బస్ వాడింది ఆ తల్లి. రక్తం వేసాను మీకెందుకు? అందుకే ఆ బస్సులో కూడా ఈ మధ్య అక్కడ ఫ్రీ బస్ అని చెప్పి బస్ స్టాప్లో కూడా అప్పుడు రయ్య పోతున్నారు వాళ్ళు కూడా. మీకు ఇలా కదరా చెప్తానని చెప్పి దేని పడితే దానికి వాడకుండా నిజంగా సవ్యంగా సక్రమంగా ఏదైనా వాడండి, అన్నీ అద్భుతంగానే ఉంటాయి. నిజంగా చాలామంది, కొంతమందికి నిజంగా అవసరం కొంతమందికి ఫ్రీ బస్ నిజంగానే అవసరం. నేను గమనించాను. కొంతమంది స్త్రీలు వెళ్ళడానికి చాలా రోజులు బట్టి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులు లేక వెళ్ళట్లేదు. డబ్బులు వెళ్తే ఇప్పుడు ఎక్కడికి ఇంటికి వెళ్తే కొంతమంది తల్లులకు నాశ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. యాపిల్ పళ్ళో, ద్రాక్ష పళ్ళో, అరటి పళ్ళో. బస్ ఛార్జీకి డబ్బులు అయిపోతున్నాయి. వాళ్ళని అడగలేము అక్కడికి వెళ్ళి, బస్ ఛార్జీకి డబ్బులు ఇవ్వంటారు బాబు అని. మనం ఎట్నుంచి ఛార్జీ అప్పుడప్పుడు రేటు ఏమవుతుంటుంది? టర్రని హైక్ అవుతూ ఉంటుంది. అంతేనా? అన్నీ తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి నిజంగా ఫ్రీ బస్ అవసరమే. నాకు అనిపించింది ఫ్రీ బస్ నిజంగా కొంతమందికి అవసరం. మనకు అవసరం లేదు. మేము అవసరం లేదు, మేము టికెట్ తీసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం. దేవునికి మహిమ కలుగుతుంది కదా. వారిని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను నేను. అటువంటి వారు ఉండడం బట్టి ఇంకా మంచిది. నిజంగా అవసరం. 9 లక్షలు సంపాదిస్తాను కానీ నాకు ఫ్రీ బస్ ఉందని ఫ్రీ బస్సులే అది పెట్టుకుని వెళ్ళిపోతే ఎట్లా? 9 లక్షలు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఖర్చు అవ్వాలి కదా. మీరు బస్సుకు పెట్టు. అరే లేదే, ఎంతసేపు ఏం లేదు. ఓ రోజు దొంగ వస్తారు తీసుకుని పోతాడు. అయితే బైబిల్ అదే చెప్పింది, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకున్నది, ఇక్కడ దొంగయు చిమ్మెట పట్టున్నాను అంతే. చిమ్మెట పట్టున అంటే నేను చాలా కాలం ఏంటో అనుకున్నాను. మన దగ్గర సాక్ష్యం ఉంది. ఆ తేలపురల ప్రాంతాల్లో గట్ట తల్లి ఇంత మూట వేసిందంటే ఇక్కడ కింద మట్టి తెగితే అన్ని 100 రూపాయల నోట్లు అవి వచ్చాయండి. మొత్తం అంతా మట్టి.
మొత్తం పోయింది. దేవుడికి మేము మన దగ్గర ఉన్నాయి సాక్షులు ఏమి ఎక్కడికో పోవక్కర్లే. ఎక్కడెక్కడో ఆలోచిస్తే ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ జరగదు, మన దగ్గర జరుగుతాయి అన్ని. ప్రభు అంటే ఏం చెప్పండి? యజమానుడు. యజమానుడు చెప్పినట్లుగా, అందుకే అంటారు ప్రభు నీ చిత్తము చేయట నాకు. ఈ మాట చెప్పాలండి దేనికైనా. కర్చీఫ్ కొనాలన్నా నీ చిత్తం లేకపోతే కొనని చెప్పగలగాలి. అవసరాన్ని బట్టి కొనక్కర్లే. మరలా చెప్తున్నా, నేను నేర్చుకున్న ఈ పాట మీకు నేర్పిస్తున్నాను. నేను నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. నేను నేర్చుకోకుండా, నేను నా జీవితంలో దాన్ని ఆరంభించకుండా మీ జీవితానికి ఏం మాత్రం చెప్పను. ఏదైనా సరే కర్చీఫ్ కాదు. పిన్నిస్ ఉందా? పిన్నిస్ ఉందా? పిన్నిస్ విషయంలో కూడా దేవుని చిత్తం అడిగారు. నిజంగా ఉంటే బాగుండేమో. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే చెప్పులు లేవంట. దైవజనుడు ఒక చెప్పులు లేకపోతే చెప్పు తెగిపోయింది. వెనక్కి 2 ఉంటాయి కదా, ఒకటి తెగిపోయింది. ప్రభా పిన్నిస్ ఇస్తే పెట్టుకుంటాను, ఇవ్వకపోతే ఇలాగే తిరుగుతాను అన్నాడంట. ఒక పిన్నిస్ ఏమో అక్కడ కనబడుతుంది, ఒక పిన్నిస్ అక్కడ కనబడుతుంది. దానికోసం 6 గంటలు ప్రార్థన చేసాడంట. ఆ పిన్నిస్ నాదా, నాకు కాదా, ఎవరిదా పిన్నిస్ అని 6 గంటలు అడిగాడంటే దేవుడిని. 6వ గంట దేవుడు సమాధానం ఇచ్చాడంట. నేను అనుకున్నాను, ఎలాంటి బతికైతే నాకు దేవా స్తోత్రమే. ఎంత ప్రార్థన ఎవడు చేస్తాడు ప్రభా. పిన్నిస్ అవసరం అంటే వెళ్ళి కొనుక్కోరా, లోపలి లేవు, అక్కడ వెళ్ళి రావు తీసుకోరా అంటాము. ఇలా ఉంటుంది మా జీవితము. పిన్నిస్లు అక్కడ కుప్పలు కనబడతాయి, డబ్బులు కలకల్లాడుతున్నాయి మాకు, వెళ్ళి తీసుకోవటంలో ఒక్క పిన్నిస్ కొనుక్కోవడంలో కూడా దేవుడు చెత్త పెట్టి అనే బతుకు మాది. యజమానుడా పిన్నిస్ కావాలయ్యా అంటే వెళ్ళి అక్కడ కొను అని ఆయన చెప్తాడు. పిన్నిస్ కోసమా? చేయండి ప్రార్థన. ఎక్కడ కొనాలి? నిన్ను నడిపించాల్సిన చోటుకి నీకు ఇవ్వకుండా ఉండడు. అమ్మాయి గుర్తుపెట్టుకో, నీకు అవసరమైంది ఏది? క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును తీర్చును అని బైబిల్ చెప్తుందంటే, మీ ప్రతి అవసరాన్ని ఎవరు తీరుస్తాడు? దేవుడు తప్పక తీరుస్తాడు. కానీ ఆయన చిత్తం అడిగితే ఏమవుతుంది తెలుసా? మంచిది ఇస్తాడు, శ్రేష్టం ఇస్తాడు. 6 గంటకి వెళ్ళి అప్పుడు దేవుడు చెప్పితే ఆ పిన్నిస్ అప్పుడు పెట్టుకున్నాడంట దైవజనుడు. మనం దేవుని చిత్తం ఖచ్చితంగా. అలాగని ప్రభా ఈ సమయంలో భోజనం చేయమంటావా వద్దంటావా? పనికి మళ్ళీ ప్రార్థన వద్దు. అలాంటి చెత్త ప్రార్థన వద్దు. మరీ చెత్త చేసి వద్దేమని. ప్రభా ఏదైనా యజమానుడా నీ ఉద్దేశం, నువ్వు కొనమంటే కొంటాను, ఆగు అంటే ఆగుతుంది. అది నువ్వు కొనమంటే కొనే దాని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కొనమంటే కొంటాను, నువ్వు ఆగిపో అంటే. కొన్నిసార్లు భోజనం వండుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ పూట ఉపవాసం ఉండంటాడు. ఈ పూట అన్నం వండుకున్నాను ప్రభా, సాయంత్రం పాడైపోద్ది ప్రభా, వండుకున్న అన్నం అంతా ఏం చేయమంటా ప్రభా. ఆయన పాడు చేసే దేవుడు కాదు కదా. ఓరి దేవునికి బోధ చేస్తున్నావా? చేసేసి పేతురు ఏజ్కెళ్ళి అదే చేశారు కదా. వాళ్ళేం తక్కువ. ఏమన్నారు? ప్రభు నిషిద్ధమైంది, ఇప్పుడు మేము తినలేదు కదా ప్రభు అన్నారు. దేవుడు ఏమన్నాడు? నేను తినమంటున్నాను, తిను. నేను భక్తిని నువ్వు కూడా చెప్పడానికి నిషిద్ధమని. దేవుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు, తినొద్దు అనడానికి తినొద్దు. అడగటం వలన కొననివ్వడాన్ని అనను. కొన్ని సమయాలు ఏం చేస్తుందంటే ఆ బాధను నేర్పిస్తాడు. తెలియట్లేదు అనుకో బాధ, ఇడికి వెచ్చలవిడితనం అయిపోయింది. ఇంకేం చేస్తుంది? బాధ నేర్పిస్తాడు, బాధ నేర్పించేస్తాడు. అప్పుడు నువ్వేమంటావు? దేవుని వల్ల నాకు అనుగ్రహింపబడిందని గట్టిగా గర్వంగా చెప్పగలుగుతావు. ఆమేన్. సాతాను సిగ్గుపరచబడుతుంది. అందుకే నేను అంటాను, డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎవడైనా దేవుని పైన ఆధారపడతాడా? మీ అందరికీ ప్రశ్న. డబ్బులు బాగున్నాయి మనకి, ఎవరైనా సరే దేవుని పైన ఆధారపడడానికి ఇష్టపడతారా? ఇష్టపడం. అందుకే ఆగూరు వంటి ప్రార్థన ఏమంటాడు? నాకు ఎక్కువ ఇచ్చి వద్దు, పేదరికాన్ని కలగజేయద్దు. 2 అన్నాడు. చూడండి ఎంత. నాకు ఐశ్వర్యంగా ఎక్కువ ఇచ్చి వద్దు, పేదరికాన్ని కలగజేయదు. ఎందుకు ఇస్తే ఏమంటాను? యెహోవా. బైబిల్ అంత క్లారిటీ చదువుతున్నారు కదా, 30 అధ్యాయం, సాయంత్రం 30 అధ్యాయం చదివారు కదా. యెహోవా ఎవడని అంటానేమో నేను. ఏమంటాను అంటే పెద్ద దేవుని చెప్తాం అడగలేటి, దేవుని అడగలేటి.
ప్రభు ఇది కొనుక్కుంటున్నాను ఓకేనా అని అడుగుతానా? కొనుక్కోదని కూడా అనరు. కొనుక్కో కానీ అడుగుతావా ప్రభు కొనుక్కోనా అని? నేను 4 రోజులు బట్టి అడుగుతున్నాను, షర్ట్లు కావాలి నాకు, షర్ట్లు ఇవ్వు ప్రభు అని. షర్ట్లన్నీ అయిపోతున్నాయి ప్రభు, షర్ట్లన్నీ పోతున్నాయి, చాలా గలీజ్గా కనబడుతున్నాయి, ఏంటి ప్రభు ఇది? షర్ట్లు ప్రభు అంటే అలాగే షర్ట్లు ఉన్నాయి కొనుక్కున్నా అని సరే అన్నాను. సమాధానం రాలే. కొనుక్కోవాలని వెళ్ళాను, షర్ట్లు కొనుక్కోనా ఎప్పుడే అందుకే నేను నేర్పిస్తున్నాను. కొనుక్కోనా అన్నా, సమాధానం రాలే. నువ్వు చెప్పకపోతే నేను ఎందుకు కొనుక్కుంటాను? నువ్వు చెప్పేటప్పుడు కొనుక్కుంటాను నేను వచ్చి, నువ్వు చెప్పేటప్పుడు కొనుక్కుంటాను, నువ్వు చెప్పకపోతే కొనుక్కో. నేను చెప్పి ఏం చేయమంటావు? నిశ్చయముగా ఆయన వస్త్రములు ఇచ్చిన లేఖనం ఉన్నది. ఆవిడ ఏమని చేశాడు ప్రార్థన చెప్పండి అమ్మా. ప్రభు అంటే ఎవరు? యజమాని. అందుకే మాటలన్నీ వస్తున్నాయి బయటికి. రైట్, తీయండి. 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను ఎవడైనా ఇలా చేస్తాడా? పేదరికాన్ని ఇవ్వద్దు అంటాడు కానీ ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు అంటాడా? కోట్లు ఇచ్చి ప్రభు అని అడుగుతాడు. వీడికి నవ్వొచ్చింది. కోట్లు ఇచ్చి ప్రభు, లక్షలు ఇచ్చి ప్రభు, ఇబ్బంది అవ్వద్దు. ఐశ్వర్యంలో పేదరికం నాకు కలగజేయకము, దయచేయకము. 9వ వచనం చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. బా, ఎక్కువైపోతే నువ్వెవడో అంటాను, తక్కువైపోతే దొంగ మార్గాలు ఎత్తుక్కుంటాను. దొంగనే అంటే అర్థం ఏంటి? దొంగ మార్గాలు ఎత్తుక్కుంటాను. ఎలాగ అతి త్వరగా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనుకుంటాను. అందుకే బెట్టింగ్లు అనేది వేస్తాను. బెట్టింగ్లో 1 లక్ష రూపాయలు వేస్తే 2 లక్షలు తిని బెట్టింగ్ వేస్తాను. ఏమవుతుంది ఏమో నాకు అర్థం కాదు అసలు. ఆ బెట్టింగ్ ఎట్లు ప్రతి ఓడు నష్టపోయాడే, ఎవడు బాగుపడినట్లేదు, ఎవడు బాగుపడినట్టు లేదు. మరి అది ఎలా జరుగుతుందో అంటే అంతే, ఇంకేసి రకమే చేయదు. ఈరోజు ఎవరెవరికి GSSV జీ మీద 2000 పెట్టాను, ఫోన్ చేసి 2000 పెట్టాను. ఏమైంది? ఏమో పోయిందా? 2వ రోజు పోయింది, 3వ రోజు అసలు ఎన్ని రోజులు పోతుందిరా? పోతూనే ఉంటుంది. ఇంకా అది అసలు పెట్టొద్దురా ఆయన, దొంగతనం చెయ్యొద్దు. అది ఎవడు సొమ్ము? అసలు మీకు వచ్చిన తెలుసా? మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి దేవుందే. మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, దేవుడు మీ ఇంట్లో కనుగొస్తున్న ప్రతి రూపాయి ఎవరిదే? దేవుందే. అది దేవుని మహిమార్థం నిమిత్తమే ఖర్చు పెట్టబడాలి. ఆమేన్. అలాగే మన కుటుంబాలు ఉండును గాక. అదే పరిశుద్ధత. తినొద్దు, అస్సలు త్రాగొద్దు నేను అనట్లేదు. నాయన ఇది ఒప్పుకోవాలా అంటే మేము తినకూడదా? ఎవడు చెప్పాడు తినకూడదని? అది దేవుని మహిమార్థమే తిని. మనము భోజనము చేసినను పానం చేసిన బైబిల్ అంత క్లియర్గా ఉందో. బైబిల్ దేవా స్తోత్రం. ఈ జ్ఞాన గ్రంథాన్ని పట్టుకుని ఒక్కొక్కడు ఎంత తక్కువ వేస్తున్నాడు రా. హల్లెలూయా. చూడండి ఏముంటుంది, 1 కొరింథీ 10:31 వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఉందా? ఎవరైనా చదువుతారా దయచేసి? 1 కొరింథీ 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. చికెన్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? తెచ్చుకోండి, కానీ దేవుని మహిమ కొరకు తేవాలి. మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం, తెచ్చుకోండి, కానీ ఎవరి మహిమ కొరకు? దానివల్ల దేవుని మహిమపరచబడ అంత అది క్రైస్తవుని భక్తి. కొరింథీలో రాయబడింది, ఇంకెక్కడ కాదు. నేను ఈ అడుగులు మార్గముల గుండా వెళ్దాం అనుకుంటాను. నాతో పాటు నాకు అప్పగింపబడిన సంఘాన్ని కూడా అలా మార్గం గుండా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ ప్రయాణం అలా నిత్యం అలా చేస్తూ 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 ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాం, నిలబడతాం ఎదురుగా చేతులు కట్టుకుని. అప్పుడు ప్రభు దూతలందరూ ఎదుట మనం చూసి మాట అనాలి. మనల్ని బట్టే కాదు, ప్రభువుని అనుసరిస్తున్న ప్రతి సంఘము ఎదుట సంఘముల వారందరికీ, సేవకులందరికీ దేవుడి మాట అనాలనేదే నా కోరిక, నా ఆశ, నా నిరీక్షణ, నా విశ్వాసం. ఏంటి తెలుసా? అలా నమ్మకమైన మంచి దాసుడా రండి అని చెప్పాలి. మనం వస్తే నాకు కోరిక ఏంటి తెలుసా? దేవుడు నిలిచిన పడాలి. దేవుడు ఏం చేయాలి?
లేచి నిలబడి కమ్ మై సన్ మై డాటర్ రా అని నవ్వుతూ ఆహ్వానించాలి. అప్పుడు దేవదూతల చప్పట్లు, హారతురాలు, హల్లెలూయా, స్తోత్రగానాలు ఎందుకు మధ్య. అందుకే దైవజనులు పాట రాశారు, ఏ మౌదును నేనేమవుతున్నా. అలా ఉంటే ఇంకేమైనా ఉందా? అందుకే ప్రతి బాష్ప బిందువును తుడిచివేలని ఎందుకన్నారు తెలుసా? అలాంటి మహిమ చూస్తే వచ్చేది ఏంటో చెప్పండి? కళ్ళ నీళ్ళేనన్నా ఇక ఏడద్దు తుడిచి నేనన్నా ఏమవుతును నేనేమవుదు. సంఘం ఇది ప్రభు. ఆయన మనకి ఎవరైనా యజమానుడు. ఆయన ప్రభు అంటే యజమానుడు. మాస్టర్ ఇంగ్లీష్లో అయితే లార్డ్, మాస్టర్ అని 2 పదాలు ఉంటాయి. మాస్టర్ ఆయన, మాస్టర్ చెప్పినట్టే చేయాలి. మాస్టర్ గారు చెప్పినట్టు చేయరా మీరు? మాస్టర్ టీచర్ చెప్పినట్టే చేయాలి, అంతేనా? టీచర్ వాడు చెప్తే వాడు చెప్తే బెత్తము మీ వీపులకు విమానం మోగేస్తుంది. విమానం మోత యనమానం మోత మోగుతుంది. యనమానం మోత అంతేనమ్మా? యనమానం మోత మోగుతుందా? కొట్టారా మీ టీచర్లు ఎప్పుడైనా మిమ్మల్ని? ఇప్పుడు కొడుతుంటే మాత్రం అరిచేస్తున్నాం, అప్పుడు కొట్టేటప్పుడు మాత్రం దేవునిస్తూ ఉంటాం. కొట్టారా టీచర్లు? కొట్టాలి, టీచర్లు కొట్టాలి. టీచర్లు అన్నాక కొట్టాలి. టీచర్లు అన్నాక కొట్టడమే రైట్. మరి అలాగని సావాలని కాదు. నిజం మా టీచర్స్ ఏం చేస్తారంటే చేజాపరా కదా మీకు మేడం ఇటు కదా ఇటు బాగా అలర్ చేస్తే ఇటు, మామూలుగా అలర్ చేస్తే ఇటు చేజాపరు అని అనేవాళ్ళం కదా. కొట్టాలి. కొడితే ఏమొస్తుంది ఆ దెబ్బ? ఇప్పుడు పిల్లలు మమ్మీ టీచర్ నన్ను కొడుతుంది. ఓ టీచర్ నిన్ను కొట్టడానికి, మరి నన్ను కొట్టారు. దేవుడు అసలు అరే నిన్ను కొట్టారు కదా, ఆ రోజు ఏం చేసావు? ప్రభు అవును ప్రభు నన్ను కొట్టారు. బాగుపడ్డావా పోడైపోయావు? నిజం చెప్పాలంటే వాళ్ళు కొట్టారు కాబట్టి బాగుపడ్డావు. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పడుతున్నారు, ముసుకుని ఇంట్లో కూర్చుంటారు. దెబ్బలు తినొద్దు అని చెప్పండి పిల్లలకి. దెబ్బలు కొట్టిన టీచర్ నిజంగా మూర్ఖంగా ప్రవర్తిస్తే మాత్రం అడగాలి. పిల్లలు ఏదైనా కష్టం చెప్పారా వినాలి, తప్పక వినాలి. కష్టం అమ్మ నాకు ఈ బాధ ఉంది దయచేసి చెప్తున్నాను, నీకు ఎప్పుడు ఎవరి బాధ అన్నది పిల్లలకి. పిల్లలు ఏదైనా బాధ చెప్పారా దగ్గర, వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చెప్పారా వినాలి. చెప్తారు పిల్లలన్నా కంప్లైంట్స్. అలాగా యోసేపు లాగా చెప్తూనే ఉంటారు. యోసేపు నాగేడే తన సహోదరుల చెడుతనం అంతా ఎవరి దగ్గర తీసుకొచ్చాడంటే యాకోబు దగ్గర తీసుకొచ్చాడంటే. అలాగే పిల్లలు అందరూ అంతే. పిల్లలు ఒక్కళ్ళు ఇద్దరు కదా, అందరూ యోసేపు టైపే. యోసేపు టైప్ అంటారు, అన్నదమ్ముల టైప్ అంటారు. అంటే ఏంటి? 2 చేసి చెప్తారు. వీళ్ళ మీద వీళ్ళు చెప్పేస్తారు, వాళ్ళ మీద వాళ్ళు చెప్పేస్తారు. మేము ఒకసారి అంటున్నాం, ఒరే మరీ ఈ అన్ని చిన్న తేక అంటారు, కొంచెం ఇలాంటివి తీసుకురండి నా దగ్గరికి, అన్నీ తేకండి అంతేనా? ఓకే అంతే కదా, అంతేనా? కంప్లైంట్ రాని, కంప్లైంట్ రాజాలా కంప్లైంట్ రానిలే, కంప్లైంట్ రాని. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. కనుక పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడండి. ప్రభువుగా ఉన్న అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. ప్రతి స్థలంలో ఏం చేస్తున్నారంట? అసలు నిజంగా బైబిల్ గ్రంథంలో నేను ఒక 15 స్థలాలు తీసానండి, ప్రార్థన చేసిన స్థలాలు. అది చెప్పుటకి ఇప్పుడు వీలు పడదు, ఎందుకంటే సమయం అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ ఆ 15 ఏంటి మామూలుగా అలా చెప్పేస్తాను. ఒకళ్ళేమో ఆ స్థలం ఏంటో తెలుసా? మంచం మీద ప్రార్థన చేశారు. ఎక్కడ ప్రార్థన చేశారు? రెండో స్థలం ఏమో గుహలో ప్రార్థన చేశారు. రెండో స్థలం ఏంటి? గుహ, కేవ్, గుహలో మూడవ స్థలం యుద్ధములో ప్రార్థన చేశారు, యుద్ధ భూమిలో ప్రార్థన చేశారు. నాలుగవ స్థలం చేప కడుపులో ప్రార్థన చేశారు. 5వ స్థలం గదిలో ప్రార్థన చేశారు. 6వ స్థలము ఏమండి? అరణ్యంలో ప్రార్థన చేశారు. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో ప్రార్థన చేశారు. తర్వాత పర్వతముల మీద, కొండల మీద ప్రార్థన చేశారు. తర్వాత ఇంటి మేడ గది పైన ప్రార్థన చేశారు. నది దగ్గర ప్రార్థన చేశారు. చెరసాలలో ప్రార్థన చేశారు. సముద్రపు ఒడ్డున ప్రార్థన చేశారు. పరలోకంలో ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నాడు. అవును కదా? మన ప్రభువు నిత్యం మన కొరకు పరలోకంలో ఆయన ఒక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరణ సమయంలో ప్రార్థన చేశారు. ఆ దేవుని మందిరంలో అనేకులు ప్రార్థన చేశారు, గొప్ప విడుదల, సమాధానం పొందుకున్నారు. ఇవన్నిటిని కూడా
రానున్న దినములో దేవుని చిత్తం బట్టి ఎక్కడెక్కడ ప్రార్థన చేశారు, ఆ ఎక్కడెక్కడ ఎవరు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన ఫలితములేంటి, వారి జీవితంలో శుభం ఎలా కలిగిందో నేటి సంఘమునకు కూడా అలాగే శుభం కలుగుతుందని దైవజనుడు ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి.